సొరకాయ పప్పు వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, శనగపప్పు రెండు నైట్ నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, తాలింపుకి చిన్న ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, కారం, పసుపు, కొద్దిగా నూనె, ఉప్పు, కొంచెం చింతపండు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. మొత్తం కడిగి పెట్టుకుని శుభ్రంగా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, టమాటా అండి, కోసి పెట్టుకున్న టమాటా, పప్పు ఉడకడానికి కావాల్సిన వాటర్ 2 గ్లాసులు 2-3 గ్లాసులు వేయాలి. స్టవ్ మీద పెట్టి కుక్కర్ స్టవ్ మీద పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించాలి. కుక్కర్ తీసుకోవాలండి. సొరకాయ ముక్కలు వేసేయాలి కుక్కర్లో. ఒక 2-3 విజిల్స్ అంటే కొంచెం మెత్తగా రావాలి. పప్పుతో వేయకూడదండి. పప్పుతో వేసామంటే పప్పు తొందరగా ఉడకదు, ఉడికిపోతాయి, బాగోదు. అందుకని ఇది ప్రత్యేకంగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2-3 తాలింపు రెడీ చేసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలన్నీ ఒలిసి పెట్టుకోవాలి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు బాగా వేగించాలండి. పప్పు కొంచెం మెత్తగా చేసుకోవాలండి. పచ్చిమిర్చి అన్నీ తీసి పక్కకు పెట్టేయాలి. నలపొద్దు, నలిపితే చాలా ఎక్కువ కారం అయిపోతుంది. మెత్తగా చేసుకున్న పప్పు అండి. కొద్దిగా చింతపండు అండి పప్పులో. పప్పు వేసేయాలండి. దాంట్లో సొరకాయ ముక్కలు కూడా వేసేయాలి ఉడికించినవి. పప్పు, టమాటా, సొరకాయ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ పప్పు అండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా బాగుంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా